ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం అనేక సంస్కరణలు, అనేక పాలసీస్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం చూస్తే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం, ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ కోసం, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, పిఎం కిసాన్, ఇవే కాకుండా డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం అశోక్ దాల్వాయ్ కమిటీ కూడా వేసింది. ఇలా ప్రస్తుత ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా రైతాంగం కోసం, వ్యవసాయ శాఖ కోసం అనేక ప్రోగ్రెసివ్ చర్యలు తీసుకుంటూ వచ్చింది. అదే దిశగా గత ఏడాది జూన్లో 3 ఆర్డినెన్సెస్ తీసుకొచ్చింది. ఆర్డినెన్సే సెప్టెంబర్లో చట్టాలుగా మారాయి. వీటినే వ్యవసాయ చట్టాలు లేదా ఫామ్ లాస్ అంటాం. అసలు ఈ 3 చట్టాలు ఏంటి అంటే, దానిలో ఒక చట్టం ఆల్రెడీ ఉన్న చట్టమే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. దానిలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, అంటే కొన్ని సవరణలు తీసుకొచ్చారు. రెండో చట్టం కాంట్రాక్ట్ ఫార్మింగ్, మూడో చట్టం ట్రేడ్ ఫెసిలిటేషన్ యాక్ట్. ఈ 3 చట్టాలు గత సెప్టెంబర్లో చట్ట రూపం దాల్చాయి. బేసికల్గా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాలు చేసి తర్వాత పార్లమెంట్లో వీటిని చట్టాల రూపంలో తీసుకొచ్చారనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటి అంటే, గత సంవత్సరం 3 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల ప్రాంతాల్లో రైతులు నిరసనలకు దిగారు ఈ చట్టాలకు వ్యతిరేకంగా. సో ఈ సందర్భంగా దాదాపు 700 మంది రైతులు ఈ ప్రొటెస్ట్లో చనిపోయారు. మోడీ గారి ప్రభుత్వం వీటిని మొన్న గురునానక్ జయంతి రోజున మోడీ గారు స్పీచ్ ఇస్తూ ఈ చట్టాల్ని పార్లమెంట్ వింటర్ సెషన్లో రిపీల్ చేయబోతుంది, రైతులు ధర్నాలు, నిరసనలు ఆపండి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆయన ఒక ప్రసంగం చేస్తూ భారతదేశంలో దాదాపు 80% మంది సన్నకారు రైతులేనని, వాళ్ళ లాభాన్ని, వాళ్ళ సంక్షేమాన్ని కోరి తాము ఈ పని చేసినట్లు, ఈ చట్టాలు తీసుకొచ్చినట్లు మోడీ గారు చెప్పారు. అయితే ఈ చట్టాల యొక్క ఆవశ్యకతకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ చట్టాన్ని రిపీల్ చేస్తున్నామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. దీనికి ఆయన జాతిని క్షమాపణ కూడా కోరారు. అయితే ఎందుకు ఈ చట్టాలు రైతుల్ని అంత బాధ పెట్టాయి? నిజంగా ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమా? కిసాన్ ముక్తి మోర్చా చెప్తున్నట్టు ఈ చట్టాలు వస్తే భారతదేశ వ్యవసాయం మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతుందా? ఇవన్నీ ఇప్పుడు మనకు ఎదురవుతున్న ప్రశ్నలు. ఒకసారి ఈ చట్టాలు రిపీల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ చట్టాల్ని మొదట్లో ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. ఏదైనా ఇమీడియట్ యాక్షన్ అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలి, కానీ మామూలుగా ఒక చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో ఎప్పుడైనా అరుదుగా ప్రవేశపెట్టాలి. కానీ ఎందుకు మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టిందనేది మొదటి ప్రశ్న. అంటే రైతులు ఏమంటున్నారంటే, ముఖ్యంగా రైతు ప్రతినిధులు ఏమంటున్నారంటే, త్వరితగతిన ఆర్డినెన్స్ రూపంలో రైతులపైన రుద్దుతానికి ప్రవేశపెట్టిందని అప్పట్లో చెప్పారనమాట. తర్వాత వీటిని చట్టాలు చేశారు. చట్టాలు చేసినప్పుడు కూడా పార్లమెంటరీ కమిటీస్కి వెళ్లకుండా చాలా తొందరపాటుగా, అంటే స్లోగా వీటిపైన అవేర్నెస్ కల్పించి చట్టాలు తీసుకురాకుండా ఒకటేసారి 3 చట్టాలు, అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి పంపించకుండా ఈ చట్టాలు ఎందుకు చేశారు అనే ప్రశ్న కూడా రెండో ప్రశ్న ఎదురవుతుందన్నమాట. తర్వాత మూడోది, ముఖ్యంగా రైతులు చెప్పేది ఏంటంటే, ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ చట్టంలో ఏముంది? ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ చట్టంలో దేశవ్యాప్తంగా రైతులు ఏ ధరకైనా ఎక్కడైనా ఒక పాన్ కార్డ్ ద్వారా తమ ప్రోడక్ట్ని అమ్ముకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనకి ఏపీఎంసీ వ్యవస్థ ఉండేది. ఈ ఏపీఎంసీ వ్యవస్థ మినిమం ఎంఎస్పి ధరకి కొనాలన్నమాట. అంటే కొంతవరకు రైతులకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది. అలా కాకుండా మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై, రైతులు కంప్లీట్గా వల్నరబుల్ అయిపోతారనమాట. దీనివల్ల దళారీ వ్యవస్థ తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశం ఉంది. చిన్న సన్నకారు రైతులకి ఇది లాభం రాదు, నష్టం జరుగుతుందని చెప్పి రైతులు పేర్కొన్నారు. అంటే ఏపీఎంసీ వ్యవస్థ రద్దు చేసేసి దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్మొచ్చు, ఎక్కడైనా కొనొచ్చు. అంటే రేపు రైతులకి ముఖ్యంగా చిన్న చిన్న రైతులు ఒక 100 కేజీలు పండించేవాళ్ళు, 4 క్వింటాలు పండించేవాళ్ళు, వీళ్ళు దేశవ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్ళి అమ్ముకోగలరా? సో ఈ విషయంలో దళారీలు తయారవుతారు, లాభం మొత్తం వాళ్ళ చేతికే పోద్ది, రైతులు నష్టపోతారని రైతుల వాదన. అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే రైతులు పంట పండించక ముందే, ఆ పంట నాటక ముందే ఏ ధరకి ఎంత క్వాలిటీతో తమ పంటని కొనుక్కోవచ్చో ఒక కార్పొరేట్ సంస్థ అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఫార్మింగ్ మొత్తం, వ్యవసాయం మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతుంది.
వ్యవసాయం లాభసాటిగా ఉండేదో లేదో పక్కన పెట్టి రైతులకు మాత్రం నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి రైతుల కష్టాన్ని లాక్కుంటాయని చెప్పి రైతులు వాదిస్తున్నారు. దాంతోపాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో కూడా ప్రభుత్వం అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఈ అమెండ్మెంట్స్లో ఏమున్నాయి? ఇప్పుడు ఉల్లిపాయలు కానీ, లేకపోతే తృణధాన్యాలు కానీ, బంగాళదుంపలు కానీ ఇంతకు ముందు వరకు, ఈ చట్టం రాకముందు వరకు కొంతవరకు మాత్రమే మనం నిల్వ చేయొచ్చు. హోర్డింగ్ కొంతవరకు మాత్రమే పెట్టవచ్చు. అంటే బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఎక్కువ పంట పండిందో ఆ పంటకి డిమాండ్ వచ్చేంత వరకు హోల్డ్ చేసి పెట్టేసి తర్వాత అమ్ముతారనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినప్పుడు సందర్భాల్లో తప్పితే బంగాళదుంపలు కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే ఈ మన ఉల్లిపాయలు కానీ ఇవన్నీ ఎంతని హోర్డింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి చాలామంది నిపుణులు చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక అపోజిషన్ పార్టీసు, ప్రాంతీయ పార్టీలతో సహా మొన్న కేసీఆర్ కూడా చెప్పారు నేను ఈ ఫార్ములాస్కి వ్యతిరేకం అని చెప్పి. సో చాలామంది అపోజిషన్ లేవనెత్తారు. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మర్స్ రోడ్స్ని బ్లాక్ చేయటం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ జరిగాయి. మనందరికీ తెలుసు, రిపబ్లిక్ డే రోజున ఫార్మర్స్ మొత్తం ఎర్రకోట దగ్గరికే వెళ్ళిపోయారు. అయితే మొత్తానికి మోడీ గారి ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం ఫార్ములాస్ని తీసేస్తున్నాం, రిపీల్ చేస్తున్నామని చెప్పింది. లా చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉందో రిపీల్ కూడా పార్లమెంట్ ద్వారానే జరగాలి. కాబట్టి దీనికోసం వెయిట్ చేయాలి. అయితే మోడీ గారు ఫార్మర్స్ని ధర్నాలు ఆపేయండి, రిపీల్ చేస్తున్నామని చెప్పినప్పటికీ రిపీల్ చేసే వరకు తమ ధర్నాలు ఆపబోమని చెప్పి రైతులు చెప్తున్నారు. అసలు ఇప్పుడు రైతుల డిమాండ్స్ ఏంటి? ఈ భవిష్యత్తులో రైతాంగం బాగుండాలంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మొదటిది మినిమం సపోర్ట్ ప్రైస్. ఎంఎస్పికి మినిమం సపోర్ట్ ప్రైస్కి ఒక లీగల్ బ్యాకింగ్ ఉండాలి, ఒక చట్టబద్ధత ఉండాలి. అంటే రైతులకు ఒక భయం అనమాట. ఈ ఫార్ములాస్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎంఎస్పీస్ తీసేస్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎత్తేస్తారు అని చెప్పి. ఎంఎస్పీకి ఒక చట్టబద్ధత ఉండాలి అని. దీనికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏం చెప్పిందంటే, ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 రూపాయలు అనుకోండి, కనీసం ఇంకో 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చేంత, కాస్ట్ ప్లస్ 50% అనమాట, దాదాపు 150 రూపాయలు వచ్చేంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి అని చెప్పి. సో అంతవరకు బాగానే ఉంది. కానీ అంత ఎంఎస్పీ ఇచ్చే స్తోమత ప్రభుత్వానికి ఉందా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎంఎస్పీకి లీగల్ బ్యాకింగ్ ఇస్తే ప్రభుత్వం దాని మొత్తాన్ని నెరవేర్చగలదా? ఇది రెండో ప్రశ్న. తర్వాత ఫార్ములాస్ సంబంధించి రైతులు ఇంత పెద్ద నిరసనలు చెప్తున్నప్పుడు రెండో విషయం వాళ్ళు ఏం చెప్పారంటే ఎలక్ట్రిసిటీ బిల్ని రద్దు చేయాలని. ఎలక్ట్రిసిటీ బిల్లో ఇప్పుడు వరకు మనకు తెలుసు చాలా రాష్ట్రాలు రైతాంగానికి కరెంటు బిల్లులు రద్దు చేస్తాయి, చాలా సబ్సిడీతో ఇస్తాయి. అయితే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ బిల్లో అంటే అమెండ్మెంట్ బిల్లు ఏమొచ్చిందంటే అగ్రికల్చరల్ ఫీడర్స్, నాన్ అగ్రికల్చరల్ ఫీడర్స్, వ్యవసాయానికి సంబంధించిన ఫీడర్స్, నాన్ అగ్రికల్చర్ ఫీడర్స్ సపరేట్ చేస్తున్నాం, డొమెస్టిక్, అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ ఫీడర్కి సంబంధించి ఈ బిల్స్ అన్ని సబ్సిడీస్ ఇప్పుడు రాష్ట్రాలు ఇచ్చే అవకాశం తగ్గిపోతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఎలక్ట్రిసిటీ ఫీడర్స్ తయారవుతాయి అన్నమాట. దీంతో రైతులు ఎలక్ట్రిసిటీ బిల్స్ చాలా కట్టాల్సి వస్తాయి. ఇప్పటికే తెలుసుకున్నాం కదా, ఇండియాలో దాదాపు 80% మంది సన్నకారు రైతులని. వీళ్ళందరిపైన విద్యుత్ బిల్లు మోత మోగబోతుందన్నమాట. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ రద్దు చేయాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. అంటే ఎంఎస్పీకి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్ రద్దు చేయాలి. దీంతో పాటు మూడో అంశం, ముఖ్యమైన అంశం రైతులందరూ కోరుకునేది ఏంటంటే నెమ్మదిగా ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలన్నా, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలన్నా అగ్రికల్చర్లో స్టెప్ బై స్టెప్ తీసుకురావాలి. కానీ ఒకటేసారి రైతాంగం పైన ఇవన్నీ రుద్దటం కరెక్ట్ కాదని చెప్పి కూడా వారు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలు తీర్చడానికి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయబోతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతాంగము, ముఖ్యంగా ఇంటలెక్చువల్స్, సైంటిఫిక్ అడ్వైజర్స్, ఎకానమిస్టులు వీళ్ళందరూ ఈ కమిటీలో భాగస్వాములై ఉంటారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా ప్రోత్సహించాలి, సైంటిఫిక్ అగ్రికల్చర్ ఎలా ప్రోత్సహించాలి, ఎంఎస్పీని ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా చేయాలి, ఇలాంటి అంశాలన్నీ ఈ కమిటీ నిర్దేశించబోతోంది. ఆల్రెడీ మనకు తెలుసు, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ వెల్ఫేర్ అని చెప్పి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మోడీ గారు ఫార్మర్స్ వెల్ఫేర్కి పెద్దపీట వేస్తారని ఆశిద్దాం. ఇప్పటి వరకు అనేక సంస్కరణల ద్వారా అది నిరూపించారు. ముఖ్యంగా పిఎం కిసాన్ ప్రోగ్రాం మన మొత్తం కరోనా టైంలో కూడా రైతులను ఎలా ఆదుకుందో మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే ఇమీడియట్గా రైతాంగానికి వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు. కాకపోతే భవిష్యత్తులో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానీ, అగ్రికల్చర్లో కార్పొరేట్స్ ఎంటర్ అవడం కానీ తప్పనిసరే. దీన్ని రైతులు కాదనలేని సత్యం. ఈరోజు కాకపోతే రేపైనా స్లోగా ఇండియన్ అగ్రికల్చర్ కూడా సస్టైనబుల్ మోడ్ నుంచి లూక్రేటివ్ మోడ్ బిజినెస్ మోడల్కి అడాప్ట్ అవుతుందని, నెమ్మదిగా రైతాంగం కూడా వాళ్ళ లాభాలు అంటే డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 2022 కల్లా, అంటే వచ్చే సంవత్సరమే 3 నెలల్లో రాబోతోంది. సో ఈ 2022 కల్లా రైతాంగం రెట్టింపు ఆదాయం పొందే అవకాశాలు
ఇప్పుడైతే కనిపించట్లేదు, కానీ కనీసం 2025 నాటికైనా రైతాంగం నెమ్మదిగా సబ్సిస్టెన్స్ మోడ్ నుంచి లూక్రేటివ్ బిజినెస్ మోడల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం ఈరోజు కూడా వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో 50% పైన జనాభా ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. దేశం పురోగతి సాధించాలంటే వ్యవసాయ రంగం కూడా పురోగతి సాధించాల్సిందే. ఇక్కడ పురోగతి అంటే ఖచ్చితంగా లాభాలు రావాల్సిందే. కాబట్టి ఇప్పటికీ కూడా కేవలం తినడానికి మాత్రమే వ్యవసాయం కాకుండా వ్యవసాయాన్ని కూడా కొంత బిజినెస్ మోడల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో భారతదేశం సస్యశ్యామలమవుతుంది.